మీద విమర్శ చేయటానికి మీకు కొంత చింతనను ప్రేరేపించటం కోసము సత్యం వల్ల మనం సత్యం చెప్తున్నాము అనేటువంటి భావనలో ఉండకుండా శాస్త్ర ప్రమాణం చేత సత్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఒకరోజు మీరు శాస్త్రంలో ఉన్న సత్యాన్ని చెప్పి లోకంలో ఉన్న బంధన నుంచి తప్పించుకుంటారండి. సత్ అంటే ఉన్నది అని అర్థం అండి. ఏదైతే ఉన్నదో అది సత్యం అని చెప్తున్నదండి. ఉన్నది తెలుసుకోవటం మనకు తెలియదు కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. మళ్ళీ చాలా మాటలు ఉన్నాయండి. జ్ఞానం అంటే ఏమిటి? మళ్ళీ ప్రశ్న వచ్చింది కదా. ఈ విధంగా ప్రతి మాటను మనం వాడుతూ ఉన్నాం, కానీ మాటని వాడటంలో మహాపురుషులు చెప్పదలుచుకున్న భావాన్ని కూడా చేర్చడానికి ప్రయత్నం చేయండి. ఏమండి, అది చేయకపోతే నేను మీకు పర్యాయం చెప్పానండి. మన వాళ్ళు ఈ మాల వేసుకునే చెప్పండి అని చెప్పారండి. నాకు బాగుందండి, నాకేం కష్టం లేదు కాబట్టి సుఖంగా ఉంది కాబట్టి వేసుకుంటున్నా. ఎవరో మాల తెచ్చారండి, శంకర భగవత్పాదుల కోసం ఏదో ఒక మూర్తిని ఇస్తే దానికి పూజ చేద్దామని అనుకుంటే మాల తెచ్చి పూజ చేస్తున్నారండి ప్రతిరోజు. అంటే ఒక మాట అర్థం మీకు తెలియటం కోసం చెప్తున్నాను. సరే, ఒకరోజు శంకరాచార్య విగ్రహం దగ్గరికి నేను వెళ్ళి చూశాను. అక్కడ ఎవరో ఒక విగ్రహాన్ని ఒక చీలకు తగిలించి పెట్టున్నారండి. విగ్రహానికి వేయవలసిన మాల ఒకటి వేసి ఉన్నారు, ఒక మాలను చీలకు తగిలించి పెట్టున్నారు. నేను అడిగానండి, ఎందుకండి ఈ మాల చీలకు తగిలించారని అడిగానండి. స్వామి, ఇది రేపటికి అన్నాడు. అంటే ఇది ఇప్పటికన్నాడు. అది ఏముంది, స్వామివారికి ఈ రోజు నుంచి 2 మాలల భోగం ఇవ్వకపోతేరా, ఒక భోగాన్ని ఎందుకు ఇచ్చారు అని అడిగాను. అంటే 2 మాలలు వేసుకుంటే స్వామి కష్టపడతారు కాబట్టి ఒక మాల అక్కడ పెట్టారనే భావం ఏమన్నా ఉందా? ఇప్పుడు మీకు తెలియాలండి, ఈ మాల వేసుకున్న వాడికి ఉన్న సుఖమేమి? ఏం చెప్పాలనుకుంటున్నారండి ఈ మాల నాకు వేసి? మీరు ఏదో మాల తెచ్చారు, మాల వేశారు, స్వామి వేసుకుంటున్నారు, బాగుంది. ఈ వేసుకున్నటువంటి వాడు మీకు చెప్పవలసినటువంటి విషయం ఏమి? మీరు అది గ్రహించకపోతే ఏదో 30 రూపాయలు 40 రూపాయలు ఒక మాలను తెచ్చి స్వామి మెడలో వేసేసాము, స్వామి సంతోషపడతారని మనం అనుకుంటున్నాం. కాదు కదా. అంటే దీనికి ఏదో ఒక వ్యవహారం ఉందండి. నేను కల్పిస్తానండి, మీరు కష్టపడతారు. వ్యవహారం ఏమిటి? పువ్వు స్వామి ధరించే పర్యంతము చెట్టు తలలో ఉంటుందండి. చెట్టు మీద రాలిన పువ్వు పనికిరాదండి. చెట్టు మోస్తున్నట్లుగానే పుష్పాన్ని చేత పట్టుకుని స్వామి వారి శిరస్సును పెట్టేంత వరకు ఆ మాల నేలపడకుండా మీరు చేత పట్టుకుని ఉంటే ఆయన సంతోషిస్తారు. ఎందుకని మీరు చెప్పాలనుకున్నారండి, ఈ మాలను పట్టుకుని నేను మిమ్మల్ని తెలుసుకోవటానికి చాలా శ్రమ చెందినాను. ఈ భావం మీకు ఇస్తే గురోహ భావ గౌరవం చెప్పారండి. అంటే నేను మీ దగ్గర తెలుసుకోదలిచాను, మీరు నాకు చెప్పండి. ఈ మాలను కేవలం నాకు 30 రూపాయలు 40 రూపాయలు కాదండి, నేను పట్టుకుని చాలాసేపు మీకోసం వేచున్నాను, అప్పుడు తెలుస్తుందండి. ఇంకా గురువుగారు ఆరాటం ఎప్పుడు వచ్చిందండి? చీలకు తగిలిచ్చే సరే కూర్చొని మనం నిద్రపోయి మళ్ళీ కొంతసేపు గురువుగారు వస్తే చీలను తీసి తగిలిస్తే కష్టం తెలియదు కదా. మీకు ఆరాటం ఎప్పుడు పెరుగుతుందంటే ఈ మాల చేతులు పెట్టుకుని ఏమండి ఇంకా రాలేదు, నాకు చేతులు నొప్పేస్తున్నాయి, తొందరగా వస్తే బాగుండు, మాల వేద్దామని మీకు తాపత్రయం పెరుగుతుంది. అంటే మీరు చేస్తున్న క్రియ వల్ల కలిగే కష్టం. అంటే ప్రతి మాటను సత్యం అనే మాట కోసం నేను ఈరోజు చెప్పలేదండి. ప్రతి మాటను లోకంలో అంతఃకరణంలో దానికి ఉన్న వ్యవహారాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయకుండా మీరు ఏది చెయ్యకండి. చెయ్యటం వల్ల ప్రయోజనము ఏమీ లేదు, లౌకికమే. ఏమండి, కాబట్టి ప్రతి మాటను నేను కొన్ని మాటలు చెప్తాను, మీరు దాని ఇంటికి వెళ్ళి వేచించండి. మీకు తెలిస్తే సంతోషం, తెలియకపోతే సత్పురుషులను ఆశ్రయించండి, తెలుసుకోండి. పూజ అన్నాడు. ఏమిటండి పూజ అంటే? చేతులు కాళ్ళు ఆడించడం కాదు కదా, కనుక్కోండి. భక్తి అంటే కనుక్కోండి, నిష్ఠ అంటే కనుక్కోండి, శ్రద్ధ అంటే కనుక్కోండి, భయం అంటే కనుక్కోండి. ఈ మాటలతో గురువుగారి పట్ల భయంగా ఉండండి అంటే ఏం చేయాలో సత్పురుషులను అడగండి, భయాన్ని చూపించండి. అప్పుడు వాళ్ళకి, ఎందుకంటే కఠోపనిషత్తు కైవల్యోపనిషత్తు ఇవన్నీ చెప్పింది ఏమిటి? శ్రద్ధ ప్రధానమైంది, భక్తి ప్రధానమైంది, నిష్ఠ ప్రధానమైంది, ఇవన్నీ ప్రధానమైనవండి. సత్యే సర్వం ప్రతిష్ఠితం. సత్యము అన్నీ సత్యం పట్టుకొని ఉంది అంటే మీకు సత్యం గురించి తెలియకపోతే ఇంక మీరు ఏం చేస్తారండి? కాబట్టి ఈరోజు ఒక ప్రయత్నంగా మీకు స్ఫురణకు తెస్తే మీకు అందరికీ తెలుసండి, అందరూ శక్తివంతులే. ఎందుకంటే డిక్షనరీ చూసుకుని ఈ మాట ఉందా లేదా, ఈ మాటకు ఏ అర్థం చెప్పారని ఏమన్నా మీరు ఎప్పుడైనా చూచారండి?
మీకు తెలుసని భ్రమలో ఉన్నారండి. ఇదండి. అంటే మీకు ఒక చిన్న దృష్టాంతం చెప్పాలండి, మాట వల్ల ఎంత తప్పు వస్తుంది. నాకు ఒక చిన్న అనుభవం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎవరో పెద్దవాళ్ళు నన్ను ఒక ఉత్సవానికి ఆహ్వానం చేశారు. ఆహ్వానం చేస్తే నేను ప్రయత్నపూర్వకంగా ఒక సెలవు తీసుకొని వాళ్ళని సంతోషపెట్టడానికి వెళ్తున్నాను. సరే, ఇంట్లో ఒకరు ఉన్నారండి, పిల్లలు. వాళ్ళు వెళ్ళారండి. నేను వాళ్ళతో చెప్పానండి, అయ్యా సెలవు తీసుకుని నేను మిమ్మల్ని చూడటానికి వచ్చానండి అని చెప్పాను. సరే, ఈ పిల్లలు ఎవరో వాళ్ళతో అన్నారు, మామకు ఈరోజు హాలిడే అన్నారు. సరే, వాళ్ళు అడిగారండి, ఏమిటి ఇటు చెప్పారు. హాలిడేకి లీవ్కి డిఫరెన్స్ ఉందండి. కానీ ఆ పిల్లలకి తెలిసింది ఏమిటంటే హాలిడే అయినా లీవ్ అయినా మామ ఇంట్లోనే ఉంటారు కదా, లీవ్ అంటే ఏమిటి హాలిడే అంటే ఏమిటి తెలియదండి వాళ్ళు. అప్పుడు ఏమైంది, ఆయన అపార్థం చేసుకున్నాడు. దీనివల్ల ఏమొచ్చింది, బంధన వచ్చింది. ఆయన కష్టపడ్డాడండి. ఈయన లీవ్ అన్నాడు, ఆమె హాలిడే అంటూ ఉంది. ఏది నిజమో మనకు తెలియటం లేదు, మన మీద ప్రేమగా ఉన్నట్టు లేదు స్వామివారు. ఇదేదో ఊరికే స్వామివారు అబద్ధం చెప్పినట్టుగా ఉన్నారు అనుకుంటారు. మీకు అర్థమైంది కదండి. అంటే ఏమిటి, పదం చేత జరిగే వ్యవహారము లోకంలో భ్రమను కలిగిస్తూ ఉంటుందండి. మీరు లోకంలో పదం వల్ల జరిగేటువంటి వ్యవహారం నుంచి ముక్తి పొందండి. అప్పుడు అంతఃకరణం లోపలికి వెళ్ళగలరండి. అప్పుడు అంతరంగం దగ్గరికి వెళ్ళగలరండి. అప్పుడు అంతరంగంలో మీరు శాంతిగా ఉండగలరండి. లోపల ఉండాలంటే బయట గొడవ ఉండకూడదు. లోపలికి వెళ్ళే పర్యంతం. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బయట గొడవ ఉన్నా మీకు తెలియదు. కాబట్టి బయట ఉన్నవాళ్ళు లోపలికి వెళ్ళటానికి బయట ఉన్న గొడవను తగ్గించాలి. యదా సంహరతే చాయం కూర్మోంగాలీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. బయట ఉన్న ఇంద్రియాలను లోపలికి తీసుకువెళ్ళటము అనే విషయం అండి. అది వెళ్ళాలంటే సత్యజ్ఞానం ఉండాలి. సత్యజ్ఞానం ఉంటే కానీ మీకు ఆ శక్తి రాదు. కాబట్టి సత్యజ్ఞానం అనే శక్తి ఎంత అవసరం. ఆ వ్యవహారం సత్యం చెప్పకపోతే ఏమీ కాదండి, మీరు బయటే ఉంటారు, లోపలికి వెళ్ళాలి. బయట వెళ్ళాలంటే బాహ్యమైన సంసారం నుంచి మీకు ముక్తి రాదు. ముక్తి రావాలంటే సత్య విషయాలను ప్రస్తావన చేయండి. సాధ్యం మీరు చెప్తూ ఉండండి, మనకు తెలిసిపోతుందండి. మనం చెప్పే మాటకు చేష్టకు పొంతం లేదు. మనం అబద్ధం చెప్పాలనుకోవటం లేదండి, నిజమే చెప్పాలనుకుని అలవాటు ప్రకారం అబద్ధం చెప్తూ ఉంటుందండి మనసు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా శాస్త్రవాక్యముల్లో నిష్పన్నమైనటువంటి శబ్దములను సులభంగా తీసుకుని వెళ్ళిపోవటానికి మాత్రం కాదు, మోక్షము శాంతి జ్ఞానవంతులకే. ఒకటి జపతప నామరూపాది వ్యవహారాదులతో చేసే శాంతిని పొందండి, దాన్ని పొందొద్దని కాదండి. దాన్ని పొందిన తర్వాత దానికన్నా ఇంకొక గొప్ప ప్రయత్నం ఉందని తెలుసుకుని అటువంటి వ్యవహారాన్ని మెల్లగా వృద్ధి చేసుకుంటూ జలబిందు నిపాతేన క్రమశః పూర్యతే ఘటః సహేతు సర్వ విద్యానాం ధర్మస్య చ ధనస్య చ. అంటే ఏదో శాస్త్రం జటిలమైందని కష్టమైందని భ్రమ చెందకుండా ప్రతిరోజు ఒక బిందు, ఒకే ఒక మాట, జలబిందు నిపాతేన క్రమశః ఒక్కటొక్కటిగా తెలుసుకుంటూ కుండను నింపుకుంటూ వెళ్ళండి. ధనాన్ని విద్యను జ్ఞానాన్ని సంపాదించటానికి ఇది పద్ధతి అని శాస్త్రకారులు చెప్పారు. ఒకేసారి శాస్త్రాన్నంతా ధారణ చేసేయాలనేటువంటి భ్రమ వద్దు, కొండను మింగేద్దామనే భ్రమ వద్దు. వెళ్ళినప్పుడు ఒక చెంబులో తీసుకెళ్ళి ఇంటిలో తలుపుకుంటూ దాహాన్ని తీర్చుకుంటూ మెల్లగా జీవనం చేస్తూ జలాన్నంతా ధరించాలి. ఇదండి పద్ధతి. కాబట్టి సులభతరంగా ఉన్నటువంటి కలిసంతానోపనిషత్తు రూపమైనటువంటి నామపారాయణాలని చెయ్యండి. ఇది కూడా మనకు అవసరం. ఎందుకని, ఒక ముక్తి. ఈ రకంగా అన్ని ముక్తుల్ని మీరు సాధించండి. ఇది సాధిస్తే కానీ మీరు ముక్తులు కాలేదు. ఒక ముక్తే మీకు వచ్చింది అంతే. ఇంకా జ్ఞానరూపమైనటువంటి ముక్తి ఇవన్నీ సంపాదించాలి. నేను మళ్ళీ యథోచితంగా ఇది కేవలం మీకు ఉత్ప్రేరకంగా చెప్పడం కోసమే చెప్పాను. యథాశక్తి ప్రతిదినము మనం దీని ప్రయత్నం చేస్తూ ఈ విషయాన్ని యథానుకూలంగా చర్చిస్తూ ఉన్నాం.